యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఉంటే ఏంటండి అంటే దేవుని మహిమను దొంగిలిస్తున్నది ఆ విగ్రహం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. జాగ్రత్తగా వినండి. నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందనీయను. చెట్టు దగ్గరికి వెళ్తున్నావో, గోడ దగ్గరికి వెళ్తున్నావో, మనిషి దగ్గరికి కొంతమందికి మనిషికే పూజ చేస్తారు. ఏమండి, అందులో ఉన్న అయ్యగారు ఎవడి చెప్పే వాక్యాన్ని పట్టించుకోరు. కానీ మా అయ్యగారు మా కొయ్యగారే మాట్లాడితే అయ్యగారు చెప్పే వాక్యం వీరు వినరు. కానీ అయ్యగారికి అడుగులు మడుగులు ఎత్తేస్తుంటారు కొంతమంది. వింటున్నారా? అంటే నీకు ఎవరు విగ్రహం అయిపోయాడు తెలుసా? నడిచే మనిషి విగ్రహం అయిపోయాడు. ఏమండి, తూతూ మంత్రాలు వేసి ఏమండి ఏదో జిమ్మిక్కులు చేస్తూ ఉంటే వాడు దేవుడైపోతున్నాడు. ఎంతమంది ఏమండి అమ్మాయి నమ్మేటువంటి మనిషి ఉంటే ఏమండి నమ్మించడానికి ఎంతమంది అయినా బాబాలు పుట్టుకొస్తూ ఉంటారు. వింటున్నారా? ఆలోచన చేయండి ప్రియులరా. ఏమండి ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నారో. అట్టుపండు ద్వారాగా స్వస్థత, కచ్చిపుల ద్వారాగా స్వస్థత, ఏమండి నూనెబుడ్డల ద్వారాగా స్వస్థత, ఏమండి నీళ్లు చిలకిస్తే స్వస్థతలో, ఇలాంటి మాటలు చెబుతూ ఉంటే ప్రజలు తండోపతండోలుగా వెళ్ళిపోతున్నారు. అయితే వినండి, వారు ప్రార్థన చేయరు కానీ అయ్యగారు చెయ్యెత్తే చాలు అనుకుంటారు. ఏం చేయరు వాళ్ళు? కనీసం మోకరించి యేసయ్యా నేను నీ సన్నిధికి వచ్చాను, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయని అడగరు వెళ్ళు. అయ్యగారు విసిరేటువంటి ఆ అట్టుపండుకో ఖర్జూర పండుకో ఏమండి ఆ నూనెకో దానిని వేస్తే ఏదో వచ్చేస్తుందని. అంటే మనుషులను విగ్రహంగా చేసుకొని మనుషులను ఆరాధిస్తున్నారు మనుషులు. ప్రియులారా, మనుష్య ఆరాధికులు. ఏమండి నమ్మే మీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రియులారా, ఏమండి భీమవరంలో అన్నయ్య ఒకటి తయారయ్యాడు. అభిషేకం చెయ్యండి రా అంటాడు. ఏమండి పాలాభిషేకం అంటాడు అన్నయ్య గారు, భీమవరం అన్నయ్య గారు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి మనుషులను పూజించే మనుషులైపోతున్నారు. ఆయన మంచి సేవకుడే అవ్వచ్చు కానీ ఆయనను దేవుడిగా చేసేస్తున్నారు ప్రియులారా విగ్రహములతో. ఏమండి ఇదిగో నాకు రావాల్సిన మహిమ నేను మనుషులకు ఇవ్వలేదు, ఏమండి ఆ విగ్రహాలకు ఇవ్వలేదు, చెట్లకో పుట్టలకో ఇవ్వలేదు. ఇదిగో నాకు రావాల్సిన మహిమ నాకే చెందాలని అడుగుతున్నాడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో. నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? ఏమండి వినండి, ఎవరిని పొగుడుతున్నావు? ఎవరిని గణపరుస్తున్నావు? దేవుడు హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. బాప్తిసమిచ్చి యోహాన్ అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. ఆయన చెప్పులు విప్పుడుకైనా నేను యోగ్యుడను కాదు అని తీనుగా తగ్గించుకుంటున్నాడు. దేవుని హైలైట్ చేస్తున్నారు. ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? వారు హైలైట్ అవుతున్నారు, దేవుణ్ణేమో పక్కన పెడుతున్నారు. దేవుణ్ణి హెచ్చించాలి ప్రియులారా. అదేంటో సేవకులు ఎలా అయిపోయారంటే వారి బ్యాగ్ వారు మోసుకోలేకపోతున్నారు, వారు బైబిల్ వారు మోసుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఎవరో సర్వెంట్లు కావాలి. ఇంకా కొంతమంది సేవకులు బాడీ గార్డులు పెట్టుకుంటున్నారు. యేసయ్యకి బాడీ గార్డులు ఉన్నారా? బోధకులకు మనకెందుకండి బాడీ గార్డులు? చంపితే చచ్చిపోదాం దేవుని కొరకు, దేవునికి స్తోత్రం కలుగును గాక. బాడీ గార్డులు కావాలంట. అటొకిద్దరు ఇటొకొద్దరు. ఎందుకు? ఏమో ఎవడన్నా చంపేస్తాడేమో. వినండి ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉండి వారిని, అంతకంటే గొప్ప బాడీగార్డ్లా? ఏ బాడీగార్డు పెట్టుకుంటే ఆడే చంపేస్తాడు. ఈ రోజున ఇందిరాగాంధీని బాడీగార్డు చంపేసింది. ఎవరు చంపేశారు? బాడీగార్డు చంపేశాడు. వినండి ప్రియా దేవుని బిడ్డలు, గమనించండి. కనుక దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఆపాదించాలి ప్రియులారా.